వెల్కమ్ టు మై న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా డిబేట్ పాయింట్లో మనం చర్చించాల్సినటువంటి అంశం మోదీ టూర్ తెలంగాణ వైపు ఫోకస్ కనబడతా ఉంది. ఒకవైపు తెలంగాణలో కొంత హాట్గా నడుస్తుంది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్న సిచ్యువేషన్స్లో మోదీ మరొకసారి తెలంగాణకు రాబోతా ఉన్నారు. అయితే గతంలో మోదీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చకుండానే తెలంగాణలో అడుగు పెడుతుంది అనేది బీఆర్ఎస్ వర్షన్ కనబడుతుంది. ఇక మరోవైపు చూస్తే 10th పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా క్లియర్గా కనబడతా ఉంది. 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ కేవలం బీజేపీలో మోదీ తెలంగాణ వైపు వస్తున్నాడు అన్నటువంటి ఆలోచనపై కావాలని అధికార పార్టీ బండి సంజయ్ని అరెస్ట్ చేసిందా, లేదా టూర్లో భాగంగానే ఇది ఒక స్కెచ్ అనుకోవాలా? సో ఈరోజు డిబేట్ పాయింట్ కొంత మనం డిబేట్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా కొంత రెండు పార్టీలకు సంబంధించి డి అంటే డి అని ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్లలో మరి మోదీ టూర్ ఏం కాబోతుంది అనే పైన ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. సో ముందుగా దీనికి సంబంధించినటువంటి డిబేట్లో మనం చూసుకుంటే మనతో పాటుగా పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ గారు మనతో ఉన్నారు. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు, నాగేష్ గారు మనతో ఉన్నారు. అండ్ దాంతోపాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్వి నుంచి ఎన్ఎన్ రాజు గారు అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. సో వీళ్ళతో ఈరోజు డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. సో ముందుగా నాగేష్ గారు, సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మనము మోదీ రాక అనేది తెలంగాణలో ఆర్ట్ ఆఫ్ ద డేగా మిగులుతున్న సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇందులో మనం మెన్షన్ చేస్తే కొంత ఇరు పార్టీలు కూడా ఏమైనా కొంత పొలిటికల్ డ్రామా క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఇప్పుడు మోడీ రాకతో కొంత బండి సంజయ్ అరెస్ట్, ఈ రెండు కూడా ఇష్యూస్ మనం కొంత వెల్ విషెస్గా చూస్తే రెండు కూడా కొంచెం మనం కంపేర్ చేసుకుంటే మోదీ రాకపైనే కొంచెం ఫోకస్ పెట్టే విధంగా ఇటు బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకట్టేసే విధంగా అధికార పార్టీ చర్చిస్తుంది, అధికార పార్టీ ప్లాన్ చేస్తుంది అనేది ఇటు బీజేపీ చెప్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఇప్పుడు మోడీ రాక తెలంగాణకి మన మీద, తెలంగాణ ప్రజానికం మీద, తెలంగాణ మీద ఆయనకు చాలా ప్రేమ ఉండి రావట్లేదు. ఒకవేళ ప్రేమ ఉండి వస్తున్నాడంటే రేపటి మీటింగ్లో ఆయన ఏం చేస్తాడంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అప్రూవల్ ఇచ్చేస్తాడు, మెట్రో ఫేజ్ 2 అప్రూవల్ ఇచ్చేస్తారు, తెలంగాణకి రావాల్సిన ఏవైతే రుణాలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసేస్తాడు. ఇక్కడ ఇది జస్ట్ ఆర్ట్. వీళ్ళు ఒక రకమైన ఆర్టిస్ట్ వీళ్ళందరూ. ఎలా అంటే అధికారంలో ఉండడానికి వీళ్ళు ఎన్ని అయినా వేషాలు వేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇది వన్ టీమ్ పార్టీ. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఏం ఉండదండి ఇక్కడ. ఒకవేళ వర్సెస్ ఉంటే ఈరోజు కవిత గారు జైల్లో ఉండేటోళ్ళు, లైక్ ఆప్ పార్టీ సిసోడియా ఉన్నట్టు. ఈరోజు మోడీ ఇక్కడ వస్తున్నారు, బండి సంజయ్ గారు A1 అక్యూజ్డ్ అయి జైల్లో ఉన్నారు. ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అదే చూపిస్తుంది. నిజానికి తెలంగాణ సమాజానికి మర్చిపోయేటట్టు చేస్తుంది. ఏంది, 30 లక్షల పిల్లల అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక్క తలరాతని గాలికి వదిలేసిర్రు. ఆ ఇష్యూను సప్రెస్ చేయడానికి ఈరోజు కొత్త నాటకానికి తెరదీశారు. ఇక్కడ బండి సంజయ్ గారు అరెస్ట్ అయిపోయారు, ఆ న్యూసే మెయిన్ స్ట్రీమ్లో ఉండి తెలంగాణ ఈ బీఆర్ఎస్ పార్టీ తన ఇమేజ్ని కాపాడుకుంటుంది. వీళ్ళు ఒకరిని ఒకరు దోహదపడతారు. వీళ్ళది ఎట్లుంటుందంటే, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏమంటున్నామంటే, వీళ్ళు ఎట్లుంటుందంటే లోక్సభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా వీళ్ళు బీఆర్ఎస్ ముందుండి ఆమోదనలు ఇస్తాయి. అది లాక్డౌన్ కానివ్వండి, అది డిమానిటైజేషన్ కానివ్వండి, ఆర్టికల్ 370 అది రద్దు చేయడానికి పాస్ అయిన బిల్లులో కూడా వీళ్ళు మద్దతు ఇచ్చిర్రు. వీళ్ళు మద్దతు బీజేపీ గవర్నమెంట్ని మద్దతు ఇవ్వకుండా ఎప్పుడు లేరు వీళ్ళు. ఇప్పుడు ఒక కొత్త నాటకం ఏంటంటే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెయినింగ్ స్ట్రెంగ్త్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్ అన్న రిపోర్ట్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా తొక్కాలి. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద సమస్య ఉంది. వీళ్ళు లీకుల వ్యవహారం, వీళ్ళకు చేతగానితనం, వీళ్ళకు గవర్నెన్స్ చేత కాదు. బీఆర్ఎస్ వల్ల పేపర్లు లీక్ అవుతున్నాయి. ఈ లీక్ అవుతున్న అంశాన్ని మర్చిపోయేటట్టు చేసేటట్టు, దానికి తొక్కేసేటట్టు చేయడానికి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీని హెల్ప్ చేస్తుంది. ఇది మిత్రపక్షాలే ఇవి రెండు. మీరు కొంచెం అనలైజ్ చేస్తే రేపు మోడీ వస్తున్నారు. మోడీ మన తెలంగాణ సమాజం మీద ప్రేమతో వస్తున్నారా? మోడీ వెళ్ళిన కాడ, లైక్ మన రెస్పెక్టివ్ సీఎం వెళ్ళిన కాడ రుణాలు ఇస్తూ ఉంటారు. బీజేపీ వస్తున్నారు తెలంగాణకి, ఏది రావాల్సిన రుణాలు ఇవ్వమని చెప్పండి, లేకపోతే ఆ మెట్రో రైల్ శాంక్షన్ చేయమని చెప్పండి, థర్మల్ పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయమని చెప్పండి.
ఇవన్నీ వీళ్ళకి సమాజం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వీళ్ళు అధికారంలోనే ఉండాలనుకొని కొత్త కొత్త నాటకాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అగెనెస్ట్గా ఇప్పుడు బీజేపీ ధోరణి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ధోరణి కూడా అలాగే ఉంటుంది రాష్ట్ర లెవెల్లో. బీజేపీ ధోరణి సెంట్రల్ లెవెల్లో ఎలా ఉంటుంది, వీళ్ళకి అగెనెస్ట్ చెప్పిన వాళ్ళకి డిస్క్వాలిఫై చేయడం, లోక్సభ నుంచి టర్మినేట్ చేయడం. ఎందుకంటే అదాని అంబానీ ఇష్యూ మీద రాహుల్ గాంధీ అడిగారుగా, వీడు ఇంకా ముందు ఇంకా వాయిస్ రేస్ చేస్తాడు, గొంతు లేస్తుంది, ప్రజలకి చైతన్యవంతుని చేస్తాడు, సో వీడికి తొక్కడమే కరెక్ట్ అని ఆయనకు లోక్సభ నుంచే రద్దు చేస్తారు. సేమ్ ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ఉంటుంది. అపోజిషన్ లేకుండా అపోజిషన్ ఎమ్మెల్యేలను కొనేస్తుంది. లేకపోతే ఎవరైనా వాయిస్ రేజ్ చేశారు, అన్యాయం జరుగుతుంది ఇక్కడ, యువతకి 30 లక్షల యువతలకి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఈ సిచ్యువేషన్ వర్స్ట్గా ఉంది, మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు అని ఎవరైనా వాయిస్ రేజ్ చేశారనుకోండి, మల్లన్న లాంటి వాళ్ళు, మల్లన్న ఈరోజు జైల్లో ఉన్నారు, రేపు రఘు కూడా ఉంటారు. రాబోయే రోజుల్లో ఎవరైనా వాయిస్ రేజ్ చేస్తే వాళ్ళకి జైల్లో పెడతారు. వీళ్ళు ఏంటంటే ఏకపక్షంగా నడిపియాలి రాష్ట్రమైనా దేశమైనా, మేము చెప్పిందే కరెక్ట్, మేము పాడిందే పాట, మిగతా సమాజంలో ఎవరు క్వశ్చన్ చేసినా వీళ్ళకు అబ్బదు, అది డైజెస్ట్ చేసుకోలేదు. వీళ్ళకి క్వశ్చన్ చేయవద్దు, అధికారంలో ఎల్లప్పుడూ వీళ్ళే ఉండాలి. ఈ వాస్తవాన్ని సమాజం తెలుసుకుంటుంది, ముందు నిజాలు తెలుస్తాయి. ఈ తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవ్వకపోయేది. బీఆర్ఎస్ దాని బిజీలో అది ఉంది, ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, మహారాష్ట్రకి ఎక్స్పాండ్ అవ్వాలి, కర్ణాటక ఎక్స్పాండ్ అవ్వాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాట చేస్తున్న ఎన్ఎస్ఐయు కానివ్వండి, యూత్ కాంగ్రెస్ నాయకుల్ని కానివ్వండి, ఈరోజు జైల్లో వేశారు. ఎందుకంటే వీళ్ళు వ్యాలిడ్గా టు ద పాయింట్ నిరుద్యోగుల కోసం పోరాడుతుర్రు, తెలంగాణ సమాజం కోసం పోరాడుతుర్రు అంటే వీళ్ళకి తొక్కాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళు ఉండొద్దు, వేరే న్యూస్ క్రియేట్ చేయాలి. ఈ న్యూస్ క్రియేట్ చేయడానికే ఈరోజు బండి సంజయ్ గారి ఎపిసోడ్ అరెస్ట్. ఇక్కడ బండి సంజయ్ గారు జైలుకి వెళ్ళారండి, మళ్ళీ యథావిధిగా కవిత గారు బయట తిరుగుతున్నట్టు ఆయన కూడా తిరుగుతారు. ఇదంతా హ్యూస్ అండ్ క్రైస్, ఇది జస్ట్ ఏ డ్రామా, కొత్త పొలిటికల్ డ్రామా. బోత్ పార్టీస్ వర్సెస్ ఉండదు, వీళ్ళ దగ్గర ఈక్వలే ఉంటుంది, బోత్ ఆర్ సేమ్. ఒకసారి మనం రాహుల్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ ఇష్యూను. సో నిన్న నుంచి మనం ప్రధానంగా చర్చిస్తే మొన్న అర్ధరాత్రి ఇటు బండి సంజయ్ అరెస్టుతో మొదలైనటువంటి ఒక యుద్ధం. సో ఈ యుద్ధం కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లోనే మోదీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, ఎల్లుండి హైదరాబాద్కి వస్తున్నారు శనివారం రోజు. సో ప్రభుత్వం నుంచి కూడా తలసాని వెళ్ళి స్వాగతం పలుకుతారు అని చెప్పేసి ఇప్పుడు సీఎంఓ నుంచి రిలీజ్ అయింది. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు, అంటే పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా, లేకపోతే మోదీ వస్తున్నాడు, మోదీ వస్తే ఎక్కడ సీఎం వెళ్ళాల్సి వస్తుందో, లేకపోతే సీఎం వెళ్తే ప్రాబ్లం జరుగుతుంది, ఇక్కడ మోదీ ఇచ్చింది ఏం లేదు తెలంగాణకి, దీన్ని కాంట్రవర్సీ చేయవచ్చు, అండ్ దాంతోపాటుగా లీకుల వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పైన జరుగుతున్న ఇష్యూస్ బేస్ చేసుకొని మోదీ స్పీచ్ ఉంటుంది, ఈ స్పీచ్లో మరి కొంత కాంట్రవర్సీ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి బిహైండ్ దట్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకునే ఇటు 10th పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు బండి సంజయ్ లోపలికి పంపించారు. ముందుగా పాలన పెద్దలకి మీకు అందరికి నమస్కారం అండి. గత 2 రోజులుగా కనుక మనం గమనిస్తే, అంటే మన అర్ధరాత్రి నుంచి కనుక గమనిస్తే, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ, ఆ తర్వాత ప్రెస్ మీట్లో కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే, ఒక పేపర్ లీకేజ్ కాదన్న ఇది. ఇప్పుడు టీఎస్పీసీలో అయితే ఎలక్షన్కి ఎగ్జామినేషన్ ముందైంది. సో ఇది 9:45కి ఎప్పుడైతే అబ్బాయి మైనర్ పిల్లోడు శివ అనే పిల్లోడు 9:45కి ఆ పేపర్ లీకేజ్ అయితే, అది మహేష్ అనే అతని దగ్గరికి వెళ్ళి, అటు నుంచి ప్రశాంత్ అనే అతని దగ్గరికి వెళ్ళి కొన్ని మీడియా వర్గాల్లో సర్క్యులేట్ అయ్యి ఆ తర్వాత బండి సంజయ్ గారికి వెళ్ళింది. ముఖ్యంగా పోలీస్ వారు పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా బండి సంజయ్ గారు పేపర్ లీకేజ్కి ప్రోత్సహించారు, బండి సంజయ్ గారు ఆ పిల్లోడితో ఆ ఫోటో తీపిచ్చారు అయితే ఇక్కడ వెల్లడించలేదు కదా. వాళ్ళు క్లియర్ కట్ ఏమని వెల్లడించారంటే, ఈ పేపర్ లీకేజ్ ఫోటో బండి సంజయ్ గారి ఫోన్కి చేరిన తర్వాత దాన్ని పొలిటికల్ మైలేజ్ కోసము, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పేపర్ లీకేజ్ అవుతుందని చెప్పి ధర్నాలు చేపట్టమనో, లేకపోతే దాన్ని రాజకీయంగా దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి చేసే ప్రక్రియ చేశారు కాబట్టి మేము ఏవన్గా పెట్టడం జరిగిందని చెప్పారు. సో ఇప్పుడు మీడియా వర్గాలు ఏం చేస్తాయండి, మీడియా వర్గాలు 4th estate ఇన్ దిస్ కంట్రీ. మీడియా వర్గాలు ఏం చేస్తాయి, మీడియా వర్గాల డ్యూటీ, ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారు కమిషనర్ గారు కూడా, మీడియా వర్గాలకు అందిన తర్వాత కూడా మాకు సమాచారం ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి. కాకపోతే మీడియా వర్గాలు ఏం చేస్తాయి, మీడియా వర్గాలు సమాచారం ప్రజలకి చేరవేస్తాయి. మీడియా వర్గాల డ్యూటీ అది, మీడియా వర్గాలు చేసింది కరెక్ట్, సమాచారం చేరవేస్తాయి.
సో అలాగే కనుక చూసుకుంటే ఈ అక్యూజ్డ్ 1 గా పెట్టడానికి ముఖ్య కారణం ఏం చెప్పారంటే ఈ పేపర్ లీకేజ్ ని రాజకీయ మైలేజ్ కోసమో రాజకీయ దుమారం రేపడం కోసమో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం బండి సంజయ్ గారు చేసిన ప్రక్రియ. కానీ ఆ చాట్లలో కూడా క్లియర్ కట్ గా ఏముంది, పేపర్ లీకేజ్ గురించి వాళ్ళు ఎక్కడ చాట్ చేయలేదు. ఇవి ఇలా జరుగుతున్న ఈ పేపర్ లీకేజ్లు దీనిపైన పోరాటం చేయాలో ప్రొటెస్ట్ చేయాలనేది డిస్కషన్ జరిగింది. సో పేపర్ లీకేజ్ కి బండి సంజయ్ గారికి ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు అనేది పోలీసు వారు ఒప్పుకున్నట్టు కదా. సార్ మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. సో రాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాజు గారు, గత 2 రోజుల నుంచి కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అండ్ మోరోవర్ ఇందులో మనం చూస్తే అధికార పార్టీ కావాలనే బండి సంజయ్ని కుట్రపూరితంగా చేసింది అనేది కొన్ని విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. సో మోరోవర్ ఇప్పుడు బండి సంజయ్ లోపలికి వెళ్ళారు, ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తారు, అదంతా ఫర్దర్ విషయం. సో కావాలని మోదీకి ఎక్కడ తెలంగాణకు వచ్చి కొంత కాంట్రవర్సీ బీఆర్ఎస్ను కాంట్రవర్సీ చేసి మాట్లాడతారు అన్నటువంటి అంటే ఆలోచనతోనే కావాలనేటువంటి ప్లాన్ చేస్తుంది అధికార పార్టీ అనేది ఒక ధోరణి వినబడుతుంది. ఇది వాస్తవమైన ముందుగా పెద్దలందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు ఇంతకుముందు నగేష్ అన్న మాట్లాడిండు, అన్నగారు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒకటే అన్న, ప్రభుత్వము ఇప్పుడు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతున్న విషయము, అది పోరాడుతుంది ఎందుకు అంటే సులాభం కోసం కాదు. ఈరోజు దేశంలో జరుగుతున్న ఎన్నో మనం ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు చూస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాలు చూస్తూ ఉంటే ఏ నిర్ణయం కానీ ఒక పేదవాని గురించి, పేదవాడు బతకడానికో పేదవానికి ఉపయోగపడేటట్టు ఆ నిర్ణయాలు లేవు. రెండోది, ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వల్ల ఏదో నరేంద్ర మోడీని రాకుండా అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు మాట్లాడడం సమయం కాదన్న. ఎందుకంటే మనం ఈ పేపర్ లీకేజ్తో బండి సంజయ్ని అరెస్ట్ చేసినంత మాత్రాన నరేంద్ర మోడీని ఆపుతామని ఎట్లా అనుకుంటాం మనం? ఆయన ప్రధానమంత్రి, దేశమంతా తిరిగే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. దేశమంతా తిరిగే స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అడుగు పెడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం ఏం చేసినావు ఫస్ట్ చెప్పుకుంటూ రావాలి కదన్న. ఇవాళ మా ప్రెసిడెంట్ లేడనో ఇంకోటి లేడనో నువ్వు వస్తున్నావని మీ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసినామనో కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఎవరు ఉన్నా లేకున్నా నేను తెలంగాణ ప్రజల కోసం ఇగో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన, తెలంగాణ ప్రజల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చిన, తెలంగాణ ప్రజల కోసం ఉక్కు ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిన, ఇవన్నీ కదన్నా నువ్వు చెప్పాల్సింది. ఇలా బండి సంజయ్ అరెస్ట్ చేసి నరేంద్ర మోడీని ఆపే అంత నీచమైన పరిస్థితికి మా బీఆర్ఎస్ పార్టీ ఇంకా దిగజారలేదన్నా. ఇంకోటి నగేష్ అన్న మాట్లాడుతూ ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నాయి అంటున్నారు. ఇంతకుముందే మనం హుజురాబాద్ ఎలక్షన్ చూసినామన్నా. హుజురాబాద్ ఎలక్షన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన సంగతి ఎవరికి తెలియదన్న ప్రజలంతా అందరి నోటీసులోనే ఉన్నది. ఇవాళ మీరు ఒక విద్యార్థి నాయకుడిని తీసుకుపోయి, ఒక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ని తీసుకుపోయి ఎక్కడ తిరగకుండా నువ్వు తిరుగుతూ కూడా బీజేపీకి ఓటేయని చెప్పే పరిస్థితి మొన్నటిదాకా మనం చూసినాం కన్నా. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మనం మాట్లాడే ముందు మనల్ని మనం ఆత్మవిమర్శన చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 రోజులుగా తెలుగు పేపర్ కానీ ఇంగ్లీష్ పేపర్ కానీ లీకేజ్ అయిందన్న. ఇవాళ బండి సంజయ్ని అరెస్ట్ చేసినాం. బండి సంజయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు పేపర్ ఎందుకో లీక్ కాలేదు? ఈరోజు పేపర్ ఎందుకో లీక్ కాలేదు? ఆయన ఉన్నప్పుడు తెలుగు హిందీ ఎందుకు లీక్ అయింది? ఆయన అరెస్ట్ చేసిన తర్వాతనే ఈరోజు పేపర్ బయటికి రాలేదు కదన్న. అవన్నీ మనం ఆలోచించాలన్న. బండి సంజయ్ని అరెస్ట్ చేసినామంటే తప్పు చేసిండు, అది బండి కానీ ప్రధానమంత్రి కానీ ఇంకెవరైనా కానీ తప్పు చేసిన నేరం మాత్రం ఇప్పుడు ఆయనపై రాజుగారు ఇప్పుడు ఆయన పైన ఒక అపోహ మాత్రము ఉంది. అంటే ఆయన నిందితుడిగా పరిగణలోకి తీసుకోబడ్డాడు. బట్ అది నేరము అపోహ మాత్రమే ఉంది. ఆయన ఖచ్చితంగా నేరస్తుడు అన్నటువంటి మాత్రం అంగీకారం ఇంకా కాలేదు. అది కోర్టు నుంచి తీర్పు రావాలి. సో అంతకన్నా ముందు ఒకసారి మనకు గెస్ట్ పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ కూడా ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. రాహుల్ గారు చెప్పండి మీరు. అన్నగారు ఇక్కడ క్లియర్ కట్ ఇందాక కూడా స్పష్టం చేసింది అదే, నేను ఒక పర్సన్ని డిఫెండ్ చేస్తాను, ఒక పార్టీని డిఫెండ్ చేస్తాను. కాకపోతే వ్యక్తిగతంగా ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఒక పర్సన్ క్యారెక్టర్ని మనం డిఫేమ్ చేయొద్దు. అది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్లో మనకు ఒక రైట్ అది. ఎందుకంటే నేను ఆ ప్రెస్ మీట్లో కూడా ఒక తప్పు జరిగింది. కమిషనర్ గారు డైరెక్ట్గా బండి సంజయ్ గారు నెంబర్ని లీక్ చేసినారు. సో అది ఒక పర్సనల్ ప్రైవసీకి చెందిన అంశం. అది అలా చేయకూడదు అనేది కూడా మనకు లాలో కూడా ఉంది. యూఆర్ హ్యావింగ్ యువర్ పర్సనల్ ప్రైవసీ. కాకపోతే ఇక్కడ పోలీస్ స్టేట్మెంట్ లో క్లియర్ కట్ గా పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పడే స్థితిగతులు తయారు చేస్తాయి అని చెప్పడం జరిగింది. పేపర్ లీకేజ్ లో డైరెక్ట్ గా మా ఎమ్మెల్సీ కవితక్క గారి నెంబర్లు 10 నెంబర్లు
మీకు మీడియాకి ఇచ్చి 10 ఫోన్లు ఐపీ నెంబర్లు అని చెప్పి మీడియాకి ఇచ్చి ఫోన్లు తీసుకురమ్మని చెప్పి ఈ బీజేపీ పార్టీ కాదన్న? ఒక మహిళా ఫోన్ నెంబర్లే మనకి స్క్రోల్ చేసినప్పుడు మీరు సంపూర్ణంగా వినండి. కవిత ఎపిసోడ్ కి కౌంటర్ గా బండి సంజయ్ అరెస్ట్ అని చెప్పుకోవచ్చా మనం? అట్లా ఎట్లుంటదన్నా? బండి సంజయ్ గారు తప్పు చేసినారన్నా. కవిత అన్నగారు ఏమన్నారు ఎంతాక అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళి మేము బీజేపీని గెలిపించినాం అని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి మా ఎమ్మెల్యే బీజేపీకి వెళ్ళింది గెలుపో అని పంపించలేదు మేము, ఆయన స్వతహా సెల్ఫ్ ఇంట్రెస్ట్లో వెళ్ళారు. ఇంకోటి మా ఎమ్మెల్యేనే కొనేసుకొని మీరు ఈరోజు గవర్నమెంట్ స్టాండ్లో ఉన్నారు, అది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదు, లీగాలిటీలో లేదు. అయినా సరే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీరు క్యాబినెట్ మినిస్టర్ చెప్పారు. మీరు చెప్తున్న ఈ ఎసెన్స్ ఉంది చూసారా, ఇది ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ వైజ్ కరెక్ట్ చేసుకోండి. సెకండ్, ఈరోజు బండి సంజయ్ గారు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు అంటే యూత్ కాంగ్రెస్, యువజన ఎన్ఎస్ఐయు కాంగ్రెస్ నుంచి కూడా పిల్లలందరూ జైల్లో ఉన్నారు. దీనికి డిఫరెన్స్ లేదు. హీజ్ అక్యూజ్ నెంబర్ 1, A1 అక్యూజ్గా ఉన్నాడు. రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న బండి సంజయ్ గారు పేపర్ లీకేజ్ అన్న అంశంతో ముడిపడి ఉంది. ఇట్స్ ఎ వెరీ షేమ్ఫుల్ యాక్ట్. అది బీజేపీ కానివ్వండి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఈజ్ బిహైండ్ ద బార్. నా డౌట్ ఏంటంటే అన్న, ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కవిత గారు కూడా అక్యూజ్డ్. ఈరోజు జైల్లో ఎందుకు లేరు? సిసోడియా గారు ఉన్నారు, ఆయనను పెడతారు మీరు. బీఆర్ఎస్ నుంచి పార్టీ లీడర్ని మాత్రం జైల్లో పెట్టారు. ఇది యాక్చువల్లీ సమస్య. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30 లక్షల పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు, కొలువులకు వచ్చిన పిల్లలు ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దాని ఇష్యూని సప్రెస్ చేయడానికి ఫైల్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో క్లియర్ కట్ గా ఈ రెండు పార్టీస్ పొలిటికల్ డ్రామా ప్లే చేస్తున్నాయని నేను చెప్తున్నాను. 100% జస్ట్ నేను దీనికి వ్యాలిడ్ రీజన్స్ కూడా ఇస్తున్నా మీకు. పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ అయినా ముందుండి మద్దతు ఇచ్చేది ఏది? బీఆర్ఎస్ పార్టీ. అరే ఒకవేళ తెలంగాణకి అన్యాయం జరుగుతుందంటే రారు, రెస్పెక్టెడ్ సీఎం గారు ధర్నాకు రారు, రోడ్డు మీద కూర్చోరు, ప్రజల్లో వీళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అవును, రాజశేఖర్ రెడ్డి మన కేటీఆర్ గారు అన్నారు, హౌ డూ ఇట్ రిలేటెడ్ టు గవర్నమెంట్, ఇద్దరు చేసిన యాక్ట్ పేపర్ లీక్ అనేది. రాజశేఖర్ రెడ్డి అనే కుర్రోడు బీజేపీ కార్యకర్త అన్నారు. లెట్ హిమ్ సిబిఐకి ఇవ్వండి, ఈడీకి ఇవ్వండి. బీజేపీ అతనేగా జైలుకి వెళ్ళేది. మీరైతే కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారుగా. ఇంకోసారి అధికారం సాధించండి. ప్రజల్లో మీ పట్ల కాన్ఫిడెన్స్ లేదు, మీరు అది ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు మిత్రులు అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి ఏదో అంటున్నారు మిత్రులు, మా మినిస్టర్లు ఎంత చిత్తశుద్ధిగా ఉంటారు, మీరు మాకు నేర్పేయవద్దు అని. మీరు ఇక్కడ పర్సనల్గా తీసుకోవాల్సింది ఏం లేదు. మనం తెలంగాణ సమాజం కోసం మాట్లాడతాం. అసలు టీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ సమాజం కోసమే. నీళ్లు, నిధులు, నియామకాలు అని పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఈరోజు టీఆర్ఎస్ ఆ ఏంతో లేదండి. ఈరోజు బీఆర్ఎస్ అయింది తెలంగాణ సమాజానికి మెరుగుపరచడానికి కాదు, వాళ్ళ ఎక్స్పాన్షన్ పాలసీస్ సాటిస్ఫై చేసుకోవడానికి, ఎల్లప్పుడూ అధికారంలో ఉండడానికి. అంతేగాని ఏదో తెలంగాణ సమాజానికి మొత్తం చేసింది ధర్మకర్త క్రియ అంతా బీఆర్ఎస్ పార్టీ అనేసి మిత్రులు చెప్తున్నారు చూడండి గర్వంగా. అది తప్పు విషయం. ఒకసారి రియలైజ్ అవ్వాలి. 100% ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారితోనే బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నమాట వాస్తవం అన్న. ఈరోజు తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మీరే ఆత్మ విమర్శన చేసుకోవాలన్నా, మీ గుండె మీద చేసుకొని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గుండె మీద చేసుకొని చెప్తా అన్నా, మీరు వింటారంటే గుండె మీద చేసుకొని చెప్తా. ఈ రోజు చెప్తున్నా అన్న, గుండె మీద చేసుకొని తెలంగాణ సమాజానికి చెందిన సంపద అంతా ఈరోజు హర్యానా ఫార్మర్స్కి ఇస్తారు, పంజాబ్ ఫార్మర్స్కి ఇస్తారు, ఢిల్లీ గవర్నమెంట్కి ఇస్తారు. అందుకు అన్న మేము తీసుకొచ్చిన తెలంగాణ. ఇక్కడ నీళ్లు ఇష్యూస్ ఉన్నాయి, రివర్ బేసిన్ కోసం మన పక్కన రాష్ట్రాలతో గొడవలు ఉన్నాయి. మనం తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు, కొలువులు పేపర్ లీకేజ్ అయ్యి మీ వల్ల చేత కాదు, బీఆర్ఎస్కి చేత కాదు అడ్మినిస్ట్రేషన్. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లీక్లు, మున్సిపల్ వాటర్లో మురికి వాటర్ వస్తాయి. మీరు ఎక్కడ ఉన్నారన్నా? ఇంకో హిపోక్రసీలో ఉంటున్నారు. మీ తప్పులు ప్రతిపక్షంగా మేము చెప్తున్నాం, సమాజానికి ఉపయోగపడాలి, మీరు బాగుపడాలి అనేది. మీరు అసలు వినడానికి ఇది లేదు. సరే అన్న, మీరు అంటున్నారు, మీరు ఒక్కటి కాదు అంటున్నారు. రేపు మన పిఎం అన్న, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, పక్కన పెడితే యాజ్ పర్ ప్రోటోకాల్ బీఆర్ఎస్ సీఎం వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఏ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ అయినా రిసీవ్ చేసుకోవాలి. వెళ్ళి రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరు. చేసుకుంటే ఒక్కటన్న మాట బయటకు వస్తుందిగా మార్కెట్లో.
చేసుకోరు. ఎంతసేపు ఆయనతో తేడాగా ఉంటేనే మార్కెట్లో మనం ఓట్లు బ్యాంక్ దండుకోవచ్చు, నెక్స్ట్ టైం అధికారంలో రావచ్చు. ప్రజలకి సత్యానికి దూరం పెడుతున్నారు. సత్యం అనేది లేట్ గానే సరే విక్టరీ చేస్తుందన్న. గత సంవత్సరం మనం చూసుకుంటే గత సంవత్సరం నవంబర్లో కూడా మోదీ తెలంగాణకు రావడం జరిగింది. అప్పుడు కూడా టూర్ ఉంది. సో అప్పుడు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టేసిండు. సో ఇప్పుడు మళ్ళీ ఈ వార్ మళ్ళీ కనబడతా ఉంది తెరపైన. అంటే ఆఫ్టర్ 1 year మళ్ళీ ఒకసారి తెరపైన కనబడతా ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒక వార్ వన్ సైడ్ ఒక వార్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఇది ప్రజలపైన పడుతుందా భారము, లేకపోతే ఈ పార్టీలు చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏదైతే మెయిన్ థింగ్, ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే బండి సంజయ్ అరెస్ట్ అనేది ఒక వర్షన్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఒక వర్షన్. సో ఒక పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తూ ఉంది, ముందుకు పోతా ఉంటే ఇప్పుడు 10th పేపర్ లీకేజ్ల వ్యవహారంలో బండి సంజయ్ని తీసుకెళ్లి లోపడేసారు. సో ఇదంతా పక్కన పెడితే ఈ వారంతా నడుస్తూ ఉంది. ఒకవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొంటా ఉంది, కొంత గొడవలు ఇష్యూస్ రేజ్ అవుతా ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మోదీ వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు ఇదంతా పొలిటికల్ అటెన్షన్ అంతా క్రియేట్ చేసి కొంత ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు రాహుల్ గారు. మనకు క్లియర్ మనం ఒకటి కాన్షియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ఎలక్షన్. అక్టోబర్లో నోటిఫికేషన్ పడితే డిసెంబర్ ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలన్నా పొలిటికల్ పబ్లిసిటీ వాళ్ళు ఇప్పుడే చేసుకోవాలి. కాబట్టి రాజకీయ కోణంలో జరిగే విజిట్లు జరుగుతుంటాయి. రెండో విషయం ఏంటంటే తీవ్రంగా కొన్ని విషయాలు ఈరోజు మనం పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మన దేశానికి వెన్నుముకైన భారతదేశము, మన భారతదేశం యువత, అత్యధిక యువత ఉన్న భారతదేశానికి ఈరోజు భారతదేశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత దృష్టి పెడుతున్నాయి, ఆ యువత పైన దృష్టి పెడుతున్నాయి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు అనేది కూడా మనం పరిగణనలో తీసుకోవాలా. టీఎస్పీసీ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్, భారతదేశం రాజ్యాంగంలో ఆర్టికల్ 315 to 323 వరకు రాసి ఉంటుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఒక షీల్డ్ కవర్ లో దాచి ఉండాల్సిన ఒక చైర్మన్ దగ్గర ఉండాల్సిన ఒక క్వశ్చనైర్ ఈరోజు సెక్షన్ ఆఫీసర్ దగ్గర ఎట్లా లీక్ అవుతుంది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా గవర్నమెంట్ ఉంటే ఎట్లానా? ఒక కాన్స్టిట్యూషన్ బాడీకి ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే 30 లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసి పిల్లల పుస్తకాలు అమ్ముకొని మంగళసూత్రాలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారన్నా. పొలాలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు. రోజుకి 18 గంటలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఒక పూట అన్నం తిని కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ భవిష్యత్తు ఎవరి పరంగా పెట్టారు? ఏ నీళ్లు నియామకాల గురించి మనం తెచ్చుకున్నాము. ఈ రోజు కనుక మన తెలంగాణ 1200 మంది బలిదానాలతో వచ్చింది ఈరోజు తెలంగాణ. అదే నిరుద్యోగ యువతకి ఈరోజు ఏ ప్రొడక్షన్ ఇస్తున్నాం మనము? ఏమాత్రం స్పందిస్తుంది గవర్నమెంట్? ఏమాత్రం చర్య తీసుకుంటుంది? ఇప్పుడు బండి సంజయ్ గారి మీద ఉన్న సీరియస్నెస్ టీఎస్పీసీ మీద ఎందుకు లేదు? వై ఇస్ ద బోర్డ్ స్టిల్ ఆర్ గెటింగ్ సస్పెండెడ్? రాజు గారు, ఇప్పుడు ఎందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఈ రోజు ఇష్యూ ఇంత రైజ్ అవుతుంది. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్ పైన ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ప్రశ్న వస్తా ఉంది. ద్వారా పేపర్ లీకేజ్ అయిన మాట మనకందరికీ తెలుసు. దాని వెనుక కూడా ఎవరుండి నడిపించారు అనేది అన్ని చూస్తూనే ఉన్నాం. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ కాగానే మనం సిట్ ఎంక్వైరీ చేసినాం. ఈరోజు సిట్ ద్వారా దాని వెనుక ఎంతమంది దాగున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాం. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇప్పుడు ఆ పేపర్ లీకేజ్కి ఎవరు కారకులైనా దాన్ని 100కు 100% ప్రభుత్వం కఠినంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి కూడా మా వన్ సెకండ్ మనకు ఒక క్వశ్చన్ వస్తా ఉంది, చెప్పండి. ఫస్ట్ ప్రశ్న సిట్టు చేసింది ఇంతవరకు ఒక్క కేసు అయినా సాల్వ్ అయిందా మన రాష్ట్రంలో? ఇంక్లూడింగ్ యాక్టర్స్ డ్రగ్ కేసు తీసుకుందాం, 9 కేసు తీసుకుందాం, అసలు సాల్వ్ అయినాయా? ఇప్పుడు చేపట్టి దర్యాప్తు చేసిన ఏ ఒక్కటైనా సాల్వ్ అయిందని చెప్పి మీరు నిరూపిస్తారు యాజ్ ఏ గవర్నింగ్ బాడీగా సిట్ మీకు ఉంది కదా? నాకున్న డౌట్ వింతగుందన్న. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిట్ అరేంజ్ చేశారు. ఓకే, ఈ సిట్ ఓ సినిమా నడిపిస్తుందన్న. సినిమా ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. సిట్ అనే విచారణ ఫస్ట్ ఏజెన్సీలో ఫెయిల్యూర్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది. ఏజెన్సీ నుంచి స్టార్ట్ పెట్టాలా? ఆ ఇన్నోసెంట్ మైండ్ ని విక్టిమ్ చేస్తుంది, ఎక్కడో తీసుకెళ్లిపోతుంది. డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోయింది ఇన్వెస్టిగేషన్. మొన్న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు కింద ఈ కేసు ఈడీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ సిట్ యొక్క విచారణ అప్పుడు చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని అప్పుడు విచారణలోకి తీసుకున్నారు వీళ్ళు. అది విచారణ అని మళ్ళీ అనను నేను.
వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు వాళ్ళని గైడ్ చేస్తున్నారు, అంటే ట్రైన్ చేస్తున్నారు. రేపు ఈడీ ఒక అండర్టేక్ చేసిన అనుకో ఈ కేసుని, మీరు మాట్లాడాల్సింది ఏందో ఈ రోజే వీళ్ళకి ట్రైన్ ఇస్తున్నారు, చైర్మన్ నుంచి సెక్రటరీ నుంచి ఇతర ఆ ఏజెన్సీలో వర్క్ ఫోర్స్ ని. సో వీళ్ళు సిట్ అనేది వీళ్ళకి ప్రొటెక్టింగ్ షీల్డ్ లాగా మారిపోయింది అసలు గవర్నమెంట్ కి. ఇందాక రాహుల్ గారు అనలిస్ట్ గారు అన్నట్టు సిట్ ఒక సక్సెస్ రేషియో ఏంటి చెప్పండి? మీ వల్ల అది కూడా చేత కాదు, అదేదో సిబిఐకో సిట్టింగ్ జడ్జికో ఇవ్వమంటే మళ్ళీ కోపాలు. మోడీ టూర్ అనేది ఇప్పుడు మనకు చర్చ. సో మోదీ టూర్ తోని ఇప్పుడు రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. సో ఈసారి కూడా సీఎం కేసీఆర్కి మోదీ టూర్లో 7 నిమిషాల స్పీచ్ను అమర్చిర్రు. ఇంత హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతున్నటువంటి వాతావరణానికి సంబంధించి అసలు రెండు పార్టీలు ఎలక్షన్ స్ట్రాటజీగా చేస్తూ ఉన్నాయా, లేకపోతే కావాలనే ఇప్పుడు బీజేపీ పైన బీఆర్ఎస్ పైన బీజేపీ ఇటు తప్పుదోవలు పట్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు మనం ఒకసారి రాహుల్ గారి దగ్గరికి ఒకసారి మనము రాజుగారితో మాట్లాడదాం. రాజుగారు, ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించి ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి ఒకే వర్షన్ చెప్తా ఉంది. ఈరోజు మోదీ వస్తే ఎక్కడ సీఎం రావాల్సి వస్తుంది, ఎక్కడ సీఎం మాట్లాడాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచనతోనే ఇటువంటి వ్యవహారాలు చేస్తుంది అనేది బీజేపీ ధోరణి. సో దీనికి మీరేమంటారు? అంటే సీఎం గారు రావాల్సి వస్తుందని, అంటే మోడీ గారు వస్తే సీఎం గారు రావాల్సి వస్తుంది, సీఎం గారు మాట్లాడాల్సి వస్తుంది అని అనుకునే ముందు, ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు మోడీ గారు వచ్చి ఒక రైల్ని 2 సార్లు 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసుకుంటా, నేను ఓపెన్ చేస్తున్నాను ఆ రాష్ట్రం పోయి ఆడొక స్పీచ్, ఈ రాష్ట్రం పోయి ఈడొక స్పీచ్, పక్కన ఉన్న మంత్రులని వెనకకు దొబ్బేసి ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా చేస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు మొదటిగా తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదన్న. అదొదిలేసి కేసీఆర్ గారు రాలేదు, కేసీఆర్ గారు వచ్చి నాకు వెల్కమ్ చెప్పలేదు, కేసీఆర్ గారు వచ్చి నాకు బొకే ఇవ్వలేదు, దీనికన్నా మోడీ గారు రావాల్సింది. మోడీ గారు వస్తే ఈరోజు తెలంగాణ ప్రజలకి ఏం చేసిరో చెప్పాలి. తెలంగాణ ప్రజల కోసం నువ్వు అక్కడ నుంచి ఏం ఫండ్స్ తీసుకొస్తున్నావో అది చెప్పాలి. నువ్వు తెలంగాణకేమో నీ బిల్స్ పెట్టినప్పుడు తెలంగాణ అన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటావు, తెలంగాణకు వచ్చే రూపాయి రిలీజ్ చేయవు, అన్ని నీ దగ్గర పెట్టుకొని తెలంగాణకు మొండి చేయి చూపించుకుంటా ఇవాళ తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని అడుగు పెడతా ఉన్నావు అన్న. నువ్వు 10-20 సార్లు తిరిగినావు. ఈ మోడీ వచ్చిన ప్రతిసారి ఏ రోజైనా తెలంగాణ కోసం ఒక అనౌన్స్మెంట్ చేసిపోయిండా? ఆయన గొప్పతనం చెప్పుకోవడం, ఆయన ఇష్టమున్న ఒక స్పీచ్ రెడీ చేసుకొని ఆయన గురించి ఆయన చెప్పుకోవడం తప్ప ఈరోజు ఎన్నో పార్టీలు ముందు ఎన్నో పార్టీలు ఈ రోజు ఆయన తెలంగాణకి ఏదో ట్రైన్ని తయారు చేసో కనుక్కోనో ట్రైన్ రైల్వే ట్రాక్ వేసో తీసుకొస్తలేడు కదన్న. ఇంతకుముందు పాలించిన ప్రభుత్వాలు ఎన్నో రైళ్లను ప్రారంభించినాయి. అదొదిలేసి ఈయన ఇవాళ వచ్చి నేను తెలంగాణ నాకు సీఎం గారు రావాలి, కేసీఆర్ గారి కోసం స్పీచ్ పెట్టి ఆయన వచ్చి మాట్లాడాలి, ఏదో బండి సంజయ్ని అరెస్ట్ చేసినంత మాత్రాన మనం నరేంద్ర మోడీని ఆపుకోవాలి, అడ్డుకట్టేయాలని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడడం. బీజేపీ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని చెప్పి క్రియేట్ చేసుకుంటా వాళ్ళ లాభం కోసం ఏదో తెలంగాణలో ఒక హైటెన్షన్ డ్రామాని తయారు చేయాలని వాళ్ళు చేసుకున్న ప్రయత్నాలు తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీజేపీ 100% ఉండదన్న. బీఆర్ఎస్ పార్టీ నేను అన్నగారికి బీఆర్ఎస్ అన్నగారికి ఓ క్వశ్చన్ ఇస్తున్నా. ఏ అన్న 30 లక్షల యువత ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది, మీరు తెలంగాణ సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు? నాగేష్ గారు బీజేపీ నుంచి కూడా మనకు ఒక వర్షన్ ఉంది. బీజేపీ పార్టీ నుంచి మనతో శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి మోదీ రాబోతున్నాడు సిచ్యువేషన్స్ లోనే ఈ రోజు కావాలని ఇటువంటి ధోరణి క్రియేట్ చేస్తా ఉన్నారు. బండి సంజయ్ అరెస్ట్ కేవలం మోదీ రాకను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మీ వర్షన్ చెప్తా ఉంది. సో ఇప్పుడు మోదీ రాకకు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణకు ఏమి ఇచ్చాడు మోదీ అనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో మీరేమంటారు దీనికి? నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అన్న నమస్తే. శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఓకే, క్లియరా? వినొస్తుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నరేంద్ర మోడీ రావడం అనేది ఇది వారం రోజుల కిందనే ఈ ప్రోగ్రామ్ ఒకటి ఫిక్స్ అయిపోయిందండి. ఇది దానికి వీళ్ళు అడ్డుకుంటారా అని అనుకోని మేము అనుకోవట్లేదు. అడ్డుకునేంత స్థాయి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. సో రాహుల్ గారు చెప్పండి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు అండ్ నాగేశ్వర్ చెప్పండి.
నా బీఆర్ఎస్ అన్నతో కానీ బీజేపీ అన్నతో నాది ఒక డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, టు ద పాయింట్, డిబేట్ పాయింట్లో టు ద పాయింట్ చెప్దాం. బీజేపీ ప్రధానమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో రాబోతున్నారు, రేపో ఎల్లుండో రాబోతున్నారు. తెలంగాణ సమాజానికి వందే భారత్ ఇస్తున్నారు, అది దేశానికి ఇస్తున్నారు. ఓకే, తెలంగాణ సమాజానికి థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, మెట్రో ఫేజ్ 2 ఒకటి ఉంది, నిధులు రావాల్సి ఉన్నాయి, మా రివర్ బేసిన్ ఇష్యూస్ ఉన్నాయి పక్కన రాష్ట్రాలతో, అవన్నీ రిజాల్వ్ చేస్తాడని కమిట్మెంట్ ఇస్తాడా రేపు మీటింగ్లో? ఇది బీఆర్ఎస్ నేతతో నా డైరెక్ట్ పాయింట్. ఇప్పుడు బీజేపీ నేతతో, ఇప్పుడు బీఆర్ఎస్ గారి నేతతో నాది ఇంకో క్వశ్చన్ అండి, అత్యంత కీలకమైన క్వశ్చన్. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లాగా అడుగుతున్నా. మిలియన్ మార్చ్ వరకు చాలా పోరాడాం, మా తెలంగాణ మాకు వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు కొలువులు వస్తాయి అని పోరాడిన తెలంగాణలో ఈరోజు అన్నకి బీఆర్ఎస్ అన్నకి నా క్వశ్చన్ ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది, అది తెలంగాణ సమాజం కోసమా లేక మీ రాజకీయ లబ్ధి కోసమా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. దీని పట్ల ప్రజల్లో మీ పట్ల అవిశ్వాసం ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ సోదరుడు ఏమంటారో నేను క్యూరియస్గా ఉన్నా, బోత్ సోదరుడికి నా డైరెక్ట్ క్వశ్చన్. సో ముందుగా బీఆర్ఎస్తో వెళ్దాం. రాజుగారు చెప్పండి. టీఆర్ఎస్గా మారాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థులమే మేము. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ఇవాళ తెలంగాణని బంగారు తెలంగాణగా నిర్మించుకున్న తర్వాత ఇవాళ దేశంలో కేసీఆర్ గారి నాయకత్వం అవసరం అన్న. ఈరోజు కేసీఆర్ గారి ఆలోచన దేశంలోనే ఏ నాయకుడు, నరేంద్ర మోడీ ఏం ఆలోచిస్తుండో మాకైతే తెలియదు, కానీ దేశంలోనే ఈరోజు ఉన్నత స్థాయిలో ఆలోచన విధానంలో కానీ ఈరోజు మేము చేస్తున్న పథకాలు ఇంప్లిమెంటేషన్లో కానీ మిగతా రాష్ట్రాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి అక్కడ పథకాలని తయారు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మొన్న పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ కంటి వెలుగుకి వచ్చి సీఎం గారు ఇక్కడ కంటి వెలుగు చూసి ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు. అంటే ఇలా మనం గర్వంగా చెప్పుకోవాలన్నా, తెలంగాణని చూసి ఈరోజు దేశం అంతా ఫాలో అవుతా ఉంది. కేసీఆర్ గారు చేస్తున్న పథకాలను, కేసీఆర్ గారు తీసుకుంటున్న స్కీమ్స్ అన్ని కూడా ఈరోజు దేశం కాపీ కొడతా ఉంది. అంటే మనం దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉంచిన ఘనత కేసీఆర్ గారిదన్న. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం అత్యున్నత స్థాయిలో మొదటి పదంలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచుకున్నాం. రేపు దేశంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం అవసరం. ఈరోజు దేశంలో ఉన్న రైతులు కూడా మన బిడ్డలనా, దేశంలో ఉన్న రైతులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలుగా మన మీద కూడా ఉంది. మనం కూడా భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈరోజు దేశ సంపదను కాపాడాల్సిన అవసరం కూడా మన మీద ఉందన్న. దాని గురించి రాజు గారు, రాహుల్ గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. చెప్పండి. రైతుల గురించి రాజు గారు మాట్లాడారు, మనం వింటున్నాము. ఇదే రైతులు పార్టీలకు అతీతంగా రైతు చట్టాల గురించి 14 నెలల పాటు ఢిల్లీలో 1400 మంది రోడ్ల పైన కూర్చొని పోరాటం చేసిన రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ పోయి మద్దతు ఇస్తారా? ఇయ్యలేదు. ఆ రోజు రైతు చట్టాలకు మద్దతు ఇయ్యని వాళ్ళు ఈ రోజు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ఎట్లా అంటారు? ఒకటి అసలు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ బీఆర్ఎస్ పార్టీ. రాజు గారు కూడా సమాధానం చెప్తా ఉన్నారు, 1 సెకండ్ విందాం. 3 పాయింట్స్. రాజు గారు చెప్పండి. ఇప్పుడు రాహుల్ గారు అడుగుతా ఉన్నారు. మీరు మర్చిపోయినారన్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాదన్నా ఢిల్లీలో పోరాటం చేసింది. కేసీఆర్ గారు స్వయంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ధర్నాలో కూర్చొని మా ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలో కూర్చొని కదన్నా రైతు చట్టాలని వెనక్కి తీసుకోవాలని పోరాటం చట్టాలుగా. మీరు ఎప్పుడు చేసారు? మీరు బీజేపీతో కొట్లాడిన తర్వాత, మీరు పొత్తు జరిపిన తర్వాత, మీరు రాజకీయ అండర్స్టాండింగ్ సర్వరాష్ట్రం అయిపోయి మీకు పడతామని తెలిసి చేసిర్రు. బీజేపీతో కలిసినప్పుడు ఎప్పుడైనా చేసిరా మీరు? ఈరోజు బీజేపీ అంత అయిపోయినాక చేసారు మీరు. రెండోది నాకు రుణమాఫీ మీద మీ స్పష్టీకరణ ఇవ్వండి అన్న. ఈ సంవత్సరం మీరు ఎలక్షన్ కి పోతున్నారు, మీరు మేనిఫెస్టోలో రుణమాఫీ పెట్టి రుణమాఫీ అవుతుందా సంపూర్ణంగా? 15% కూడా కాలేదు తెలంగాణలో. మీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అవి. మీ బడ్జెట్ సరిపోతుంది ఈసారి. ఒక నిమిషం నన్ను కంప్లీట్ అన్న. మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఏందన్నా? మొత్తం సంపూర్ణంగా ఇస్తారా? డబుల్ బెడ్రూమ్లు సంపూర్ణంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా? నిరుద్యోగ భృతి ఏమైంది? మరి మేనిఫెస్టోలో అమలు చేయలేనప్పుడు ఎందుకు పెట్టినారు మేనిఫెస్టోలో? నిరుద్యోగ భృతి ఏమైంది? చెప్తా ఉన్నారు రాజు గారు. అని చెప్పండి ప్రణయన్ గారు. ఇప్పుడు ఈరోజు అన్న తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే పథకాలు చేస్తున్నప్పుడు వాటికి రావాల్సిన ఫండ్స్ కానీ ఈరోజు మనం కాళేశ్వరం కట్టుకున్నాం,
దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా వాళ్ళ కమిటీలే వచ్చి చెప్పిపోయినాయి. ఈరోజు దాన్ని ఆ ప్రాజెక్టుకి మీరు నిధులు ఎందుకు ఇవ్వలేకపోయారన్నా? అట్లా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మాకు. సెంట్రల్ నుంచి రావాల్సిన పథకాలకి ఎన్నో వాటికి ఫండ్స్ మీరు ఆపేసిరు కాబట్టి ఈరోజు బీజేపీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్న రోజు మేము కూడా సెంట్రల్ తో ఉంటాం. ఈ రోజు మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసి ఒకసారి అందుబాటులో ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి సార్, మాట్లాడదాం. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ వర్షం అంతా విన్నారు, మరి మాట్లాడండి. బీజేపీ వ్యవహరిస్తా ఉంటే ఇంకా దాంతోనే ఎట్లా పని చేస్తారన్నా? చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. పార్టీ గురించి మాట్లాడుతూ ఇందాక కేసీఆర్ ప్రభుత్వం ఆదర్శం అని చెప్పాడు కదా, ఏం చేయండి? సో ఇప్పుడు మోదీ టూర్ లో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ ఇటువంటి కార్యాచరణ చేస్తుందా, లేకపోతే మరి మోదీ టూర్ కి తెలంగాణకు మోదీ ఏమి ఇచ్చాడు అని చెప్పేసి ఈరోజు తెలంగాణకు వస్తున్నాడు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వర్షన్. సో బండి సంజయ్ కి సంబంధించి అది పేపర్ లీకేజ్ వ్యవహారమే అంటూ వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు దీన్ని? వీళ్ళు ఏదో ఒక రకంగా కుట్రకు సంబంధించిన పనులు చేస్తారు వీళ్ళు. ఇది పక్కా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అలవాటు, అది చేస్తారు, అలా నో డౌట్. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇట్లా ఎన్ని కుట్రలు చేసినా నరేంద్ర మోడీ గారు వస్తారు, వారి కార్యక్రమాలు ఏదైతే ఫిక్స్ అయినాయో కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇప్పుడు బండి సంజయ్ గారిని అడుక్కున్న విషయానికి వస్తే, బండి సంజయ్ గారి మీద అది చాలా సిల్లీ కేసు అని చెప్పి ఇప్పుడు కోర్టులో కూడా జడ్జి గారు కూడా చెప్తున్నాడు, ఇలాంటి కేసు మేము ఎప్పుడు చూడలేదని. వీళ్లకు ఏ కేసు పెట్టాలో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేయాలో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేత పడుతుంది, వీళ్ళని ఎట్లయినా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. ఈ రోజు ఏం జరిగింది, కవిత ఎపిసోడ్ కి శ్రీనివాస్ రెడ్డి గారు, కవిత ఎపిసోడ్ కి కంపేరింగ్ విత్ గానే ఈ రోజు బండి సంజయ్ అరెస్ట్ అని చెప్పుకోవచ్చా? మరి ఒక్క నిమిషం అయితే అన్న, ఒక్క నిమిషం. వీళ్ళు జరిగింది, వీళ్ళకి ఏం ప్రాబ్లం అయిందంటే, ఇప్పుడు ఇలా ఏం జరుగుతుందంటే, నిన్నటి నుంచి యావత్ తెలంగాణ ప్రజలంతా బీజేపీ వెనకాల ఉన్నారు, బండి సంజయ్ గారు అరెస్టులు ఖండిస్తున్నారు. వీళ్ళు ఏదో జరుగుతుంది అనుకున్నారు, కానీ ఇవాళ ఏం జరిగిందంటే, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణలో ఫోకస్ పెట్టినాయి, సంజయ్ గారిని చూస్తున్నారు. ఇది ఎంత అరాచకమైన అరెస్ట్ ఇది! ఎక్కడ ఎలాంటి ఎవరో విలేకరు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపినందుకు చూసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి కదా, మరి వీళ్ళు వాళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు. ఇది ఒక కుట్రపూరితమైన అరెస్ట్ అని మేము అందరం భావిస్తున్నాం. ఇదే టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అన్నగారు అన్నట్టు, బీజేపీ అన్నగారికి చెప్పాను ఇందాక క్వశ్చన్, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆయన గుర్తు చేస్తాను. అన్న, పిఎం గారు వస్తున్నారు, భారతీయ జనతా పార్టీ పిఎం గారు వస్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మూట ఏమైనా తీసుకొస్తున్నారా? తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమైనా ఇస్తున్నారా? శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజానికానికి ఏం చేస్తున్నారు మోడీ? అన్న, ఇవాళ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నడుస్తున్నాయి. ఆ మిత్రుడికి ఐడియా లేనట్టుంది. ఇవాళ వందే భారత్ ఎక్స్ప్రెస్ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి 1992 పంచాయత్ రాజ్ యాక్ట్ తీసుకొచ్చింది మేము, పార్ట్ 12 కాన్స్టిట్యూషన్ లో ఇంబైబ్ చేసింది మేము. మీరు మాకు అవి నేర్పకండి. రాజకీయం కానీ సొసైటీలో సమాజానికి మంచి పని చేయాలి అనేది అది కాంగ్రెసే. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి మోడీ గారు ఏమైనా అప్రూవల్ ఇస్తారా? లేకపోతే మెట్రో ఫేజ్ 2 కి అప్రూవల్ ఇస్తారా? లేకపోతే తెలంగాణకి బకాయిలు ఉన్న నిధులు రిలీజ్ చేస్తారా? ఏం చేస్తారు? ఏం లేదన్నా, మీ క్యాడర్ సాటిస్ఫై కోసం వస్తున్నారు. ఇంకో విషయము, బండి సంజయ్ గారు అరెస్ట్ అయ్యారంటే అది చిన్న ఇష్యూ అన్న, పెద్ద ఇష్యూ. ఫైనల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి మాట ఒకసారి విందాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. ఒక పార్లమెంట్ సభ్యుడిని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే సింపుల్ అండి. అది అసలు ఏ బేస్ మీద అరెస్ట్ చేసిన నేను ఉద్దేశం చట్టం దృష్టిలో అందరూ ఒకటే. నేను అలా అనట్లేదు. ఎన్ఎస్ఐయు గానీ యూత్ కాంగ్రెస్ లీడర్లు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. నేనేమంటున్నా, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో కూడా మొత్తం పోరైతే నడుస్తా ఉంది. ఎల్లుండి మోదీ రాకతో తెలంగాణలో ఏం జరగబోతా ఉంది? ఒకవైపు చూస్తే అధికార బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇటు సెంట్రల్ లో బీజేపీ, రెండు పార్టీ
పార్టీలు కొంత పొలిటికల్ డ్రామాను క్రియేట్ చేస్తున్నాయి అనేది విపక్షాలు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మోదీ తెలంగాణకు ఏం తెస్తున్నాడు, ఏమి ఇవ్వబోతున్నాడు అనేది ఇంకో సస్పెన్షన్ కనబడతా ఉంది. ఎల్లుండి మోదీ పరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడేటువంటి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రైవేటీకరణ చేయడం కోసం వస్తున్నాడా, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రైళ్లను ప్రారంభించింది, అయినప్పటికీ ఈ రోజు వందే భారత్ అనే ఒక ట్రైన్ ప్రారంభించడం కోసం మోదీ ఇంత దూరం రావడం అవసరమా, తెలంగాణకు కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చాడా లేదా గిరిజన కాలేజ్ ఇచ్చాడా, ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చాడా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి మోదీ ఏం సమాధానం చెప్పబోతున్నాడు వేచి చూద్దాం. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.